వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనము ధ్యానం చేయబోతున్నాము. గత వర్తమానంలో 2వ అధ్యాయం 6వ వచనం వరకు మనము ధ్యానం చేసి ఉన్నాం. ఇప్పుడు మనము మిగిలినటువంటి 7వ వచనం గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ వచనము ఎఫెసు సంఘానికి రాసినటువంటి పత్రికల్లో చివరి వచనమై ఉన్నది. కానీ ఇక్కడ మనం ఈ వచనాన్ని ఈ యొక్క వర్తమానంలో ధ్యానం చేద్దామండి. ఇక్కడ చెప్పండి మాట చూసినట్లయితే 7వ వచనం తెలియపరుస్తుంది కదా, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట విన్నుగాక, జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునే మాటనే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పండి మాట ఏమిటిది? మొదట ఆరంభంలోనే ఈ వచనం ఆరంభంలో చెప్పబడిన మాట చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక అనేటువంటి మాట ఇక్కడ వినిపిస్తున్నది. అంటే ఇక్కడ ఒక పిలుపు వినిపిస్తున్నది. ఏమని? చెవి గలవాడు అనే పదం, చెవి గలవాడు అనే మాట ఇక మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏమిటిది? మనుషులు చెవులు లేవనా? అందరు చెవులు ఉన్నాయి. దేనికి? వినటానికి చెవులు ఉన్నాయి. కానీ ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది కదా, చెవులు ఉంటే అని తెలియపరుస్తున్నది. అంతే కదా, చెవి గలవాడు ఆత్మ సంబంధములతో చెప్తున్న మాట వినుగాక అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ లేఖనం మనం సెలవిస్తున్నది చెవులు లేవని. ఉంటే గనక చెవులు గలవాడు చేయాలి. ఇప్పుడు వినాలి. ఏం వినాలి? ఆత్మ మాట వినాలి. ఇది ఇక్కడ అద్భుతకరమైన సంగతి. ఏ మాట వినాలని చెప్పంటే ఆత్మ మాట వినాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇక్కడ మనకు దీనికి కావాల్సింది ఏమిటిది అనుకున్నప్పుడు చెవులే ముఖ్యం అని చెప్పని లేఖనం సెలవిస్తున్నాను. అందుకని ఇక్కడ ఏం చెప్పబడింది? చెవి గలవాడు, చెవి కలవాడు అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే అయితే ఎందుకు చెవి గలవాడు అని చెప్పన్నాడు? మరి కళ్ళున్నవాడు అనొచ్చు కదా. కళ్ళున్నవాడు ఆత్మ సంఘాలతో ఆత్మ సంఘాల్లో చేస్తున్న పని చూసునుగా అని చెప్పి అనొచ్చు కదా. అలా అనకుండా చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్తున్న మాట అని ఎందుకు అన్నాడు? ఇదే మనం ధ్యానించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఆరంభంగా కన్నులు చెప్పలేదు కానీ వినటమే చెప్పబడింది. ఎందుకని ప్రశ్నించుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడైనా సరే ముందు కనపడవు, వినబడతాయి, ఆ తర్వాతనే కనబడతాయి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి నియమము. కనుక ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆత్మ సంబంధ విషయాలు తెలియని వారనే మాట ఏమిటి తెలుసునా? ఆత్మ సంబంధం సంగతి తెలియని వారే ఉంటారు. దేవుడిని కనపడమను, దేవుడిని మాకు కనిపించవచ్చుగా అనే పదాలు ఉపయోగిస్తారు. కానీ ఆత్మ సంబంధమైన నియమం మనకి ఏం తెలియపరుస్తున్నది? ముందు వినటం ఉంటుంది, ఆ తర్వాతనే చూడటం ఉంటుంది. కనుక ఈ సూత్రాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈ సూత్రము లోకస్తులకి ఏం తెలుసు, హేతువాదులకి ఏం తెలుసు? ఉంటే కనిపించవచ్చు కదా అంటారు. అయితే ఎందుకు కనిపించడు అనుకున్నప్పుడు దానికి కారణం కనిపిస్తున్నది. మొదట ఏముండాలి? మొదట చెవి వినటం నేర్చుకోవాలి. వింటే ఆ తర్వాత చూడటం అనేది జరుగుతుంది. దీనికి గాను మనకు లేఖనము ఏం చదివిస్తున్నది? ఈ అధ్యాయంలోనే మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలోనే మనకు 1వ అధ్యాయం చూసుకుంటే ఏం కనిపిస్తున్నది? ఇక్కడ యోహాను మొదటిగా ఆయన స్వరం విన్నాడు కదా, గంభీర స్వరం విన్నా, ఆయన వెనుక విన్నాడు. నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాసి సంఘం అనే మాట వెనుక ముందు విన్నాడు, ఆ తర్వాతనే దృశ్యాన్ని చూశాడు. కనుక ఇక్కడ మనకు లేఖనం సెలవిస్తున్నది ముందు వినటము, ఆ తర్వాత చూడటము. అంత మాత్రం కాదు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనమే అక్కడ ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏమని? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, ఏది కనులారా చూసితిమో, దేన్ని నిదానించి తాకితిమో దాన్ని మీకు తెలియజేస్తున్నాను చెప్పి అన్నాడు. ఇందులో మనకేం కనిపిస్తుంది? మొదటగా మేము ఏది వింటిమో, ఆ తర్వాత మా కనులు దేన్ని చూచెనో, ఆ తర్వాత మేము ఏది నిదానించి కనుగొంటిమో, చివరిగా మా చేతులు దేన్ని తాకి చూచెను. అలాగైతే మొదట ఏం కనిపిస్తున్నది? మొదట వినటము, ఆ తర్వాత చూడటము, మళ్ళీ రిపీట్ చెప్పండి. ఏమో నిదానించి కనుగొంటుము, ఆ తర్వాత తాకుట. కనుక ఇవన్నీ జరగాలని చెప్పంటే మొదట జరగాల్సిన పని ఏమిటిది?
వినుట. కనుక వినుట చాలా ప్రాముఖ్య సంగతి అని లేఖనం మనం సెలవిస్తున్నది. ఎందుకని? మొదటిగా ఏదైనా సరే దేవుని గురించిన వార్తను మనం వింటామా లేదా చూస్తామా? వినటమే జరుగుతుంది. ప్రపంచంలో ఏ చరిత్ర చూసుకున్నా ఆత్మ సంబంధం విషయాలు వచ్చేసరికి దేవుని సంబంధం విషయాలు వచ్చినప్పటికీ మొదట ఏం చేస్తాము? వినటమే. అంత మాత్రం కాదు, లోకంలో సంభవాలైనా మొదట ఏం చేస్తాము? వింటాము. ఆ తర్వాత ఆసక్తి ఉంటే చూస్తాము, ఆసక్తి లేకపోతే చూడము, వాటి జోలి కూడా మనం పోము. అందుకని ఇక్కడ మనకేం మాట తెలివిస్తున్నది? మనకు వినుట చాలా ప్రాముఖ్యమైనది. వినుట ముందు, తర్వాతనే చూసుట. ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాగైతే ఇక్కడ మనకు యేసుప్రభు విషయం చూసుకున్నప్పుడు యేసుప్రభు విషయాలు ఆయన తన సువార్త పాటిస్తూ ఉన్నాడు, రోగులను బాగు చేస్తూ ఉన్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయినా కానీ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వారు ఏం చేశారు? యేసుప్రభువుని కాదన్నారు. దేన్ని బట్టి కాదన్నారు? మొదటిగా ఆయన మాటలు వినటానికి వారు నిరాకరించిన కారణం చేత. ఆయన మాటల్లో తబ్బట్టం వాళ్ళు ఆరంభించిన తరువాత వారు ఆయన మాటలను వినలేదు కాబట్టి ఆయన చేసే అద్భుతాలని, ఆయన చేసేటువంటి క్రియలను వారు చూడలేకపోయారు. చూస్తున్నా అనుకుంటున్నారు కానీ దాన్ని ఏమాత్రం కూడా గ్రహించలేకపోయారు. కనుక ఈ నియమము మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకు? వారు మాత్రం యూదులు కాదా ఏమిటి? వారు మాత్రం మేము దేవుని వెంబడిస్తున్నాం అనటం లేదా ఏమిటి? దేవుని కోసం మేము బ్రతుకుతున్నాం అనటం లేదా? ఎస్. అలాగైతే ఇక్కడ ఇది మనకు కూడా పెద్ద పాఠమే. వింటున్నాము అనుకున్నప్పుడు ఏం వింటున్నాము అనేదే ఇక్కడ ప్రశ్న. వింటున్నట్టే ఉంటున్నాము, మనం ఏం వింటున్నామో అది కనుక మన జీవితాల్లో కనుక ఫలించకపోతే, దాన్ని విన్న ప్రభావం చూపించలేకపోతే మనం నిజంగా విన్నామంటానికి ఆధారం ఉండదు. కనుక మనం వినేటప్పుడు ఏం చేయాలి? ఆ విన్నది ఎంతగా మనలో కార్యకారి అవుతుందనేదే ఇక్కడ లెక్క. కనుక ఆనాడు కనుక పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు కనుక యేసుప్రభు వారి మాట కనుక స్పష్టంగా వింటే, దాన్ని కనుక వారు పరిశీలన చేసి ఉన్నట్లయితే యేసుప్రభువుని వారు తృణీకరించేవారు కానే కాదు. ఎందుకు తృణీకరిస్తున్నారు అంటే, మొదటిగా ఆయన మాటలే సరిగా వినలేదు. అలాగైతే ఇక్కడ మనం ఏం గుర్తించాలి? కొన్ని ప్రధానమైన సంగతులు గుర్తించాలి. మనం ఉన్న గ్రౌండ్ మంచిది కావచ్చు. మన ఉదాహరణ చెప్పుకుందామండి. రికవరీ గ్రౌండ్ మీద ఉన్నాం. గ్రౌండ్ తప్ప ఏమైనా ఉందా? లేదు. అంటే మనం ఎక్కడున్నాము? సరైన గ్రౌండ్లోనే ఉన్నాం, సరైన భూమికి మీద మనము ఉన్నాము. రెండవది, సరైన దిక్కులోకి మనం చూస్తున్నాము. కానీ ముందు వినాల్సిన మాటలు వినకపోతే, అది కనుక మనం ఫలించకపోతే మిగతాయి పట్టవు. కనుక వినటం ఎంత ప్రధానమైన సంగతో మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మనము లేఖనంగా మనం పరిశీలించుకున్నట్లయితే మనకేం కనిపిస్తున్నది? యేసుప్రభు వారు ఉపమానం చెప్పుకుంటూ వస్తున్న సందర్భంలో మత్తయి సువార్త 16 చూస్తాం కదా, అక్కడ ఏం చెప్పబడింది? ఈ ప్రజలు వినుట మట్టుకు విందురే కానీ గ్రహింపరు, చూసుడు మట్టుకు చూతురే కానీ వాటిని ఏమాత్రం తెలుసుకోరు, గ్రహింపని చెప్పిన మాట మనం చూస్తున్నాం. కనుక అక్కడ కూడా ఏం చెప్పబడింది? మొదట వినటమే ఉన్నది. ఎలాగైతే ఇక్కడ యేసుప్రభు వారు ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు మానవుడు తన చెవులను దేవునికి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. మొదట మన దేవుడికి ఇవ్వాల్సింది ఏమిటిది? మన చెవి దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు చెవులు దేవునికి ఇస్తున్నారని చెప్పంటే చెవులు దేవునికి ఇవ్వటం లేదు, దేవుని కాని వాటికి మన చెవులు ఇస్తున్నాము. అంటే లోకపరమైన సంగతులకి చెవి కోసుకుంటాము, పక్క ఇంటి వారి సంగతులు వినటానికి చెవి కోసుకుంటాము, వ్యర్థమైన వాటిని వినటానికి చెవి కోసుకుంటాము, దేవుని మాటలు వినటానికి చెవిని కరెక్ట్గా మనం ఇవ్వము. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? దారి తప్పుతుంది. మిగతా విషయాలు చూడండి ఎంత శ్రద్ధగా ఉంటుందో చెవి. నువ్వు నిద్రపోవాలన్నా కూడా ఏమవుతుంది? ఏం చేస్తుంది? చెవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి అని చెప్పంటే, మన చెవి ఎంత కంట్రోల్లో ఉండాలనో ఇక్కడ మనకు లేఖనము మనల్ని హెచ్చరిస్తున్నది. అందుకని చెవి గలవాడు ఒక మాట మనం లేఖనాలు చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో మనకు ఈ మాట కనిపిస్తున్నది. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో స్టెఫెను అంటున్న మాట, ఆయన అంటున్న మాట ఏం చెప్పంటే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలని మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించున్నారని చెప్పన్నాడు.
ఇక్కడ ఆయన వాడిన పదాలు చాలా మరి గట్టిగా ఉన్నాయి కదా. అన్నమాట ఏమిటి? ముష్కరులారా అని అన్నాడు కదా. హృదయంలో నుంచి దేవుని వాక్యమునకు లోపరచని వాళ్ళని వారలారా అని చెప్పి అన్నాడు. అక్కడ లోపరచని వాళ్ళని వారలారా అనే దగ్గర 1 నెంబర్ ఇచ్చి ఉన్నది. దాని కింద చూస్తే మూల భాషలో 1 నెంబర్ ఇచ్చి అక్కడ మూల భాషలో వంచని మెడగల వారలారా, హృదయమందును చెవుల ఎందును సున్నతి పొందని వారలారా. కానీ ఇక్కడ ఏం కనిపిస్తున్నది? ఇప్పుడు చెవులకి ఏం జరగాలి? చెవులకు సున్నతి జరగాలి, అంటే చెవులు కత్తిరించబడాలి, చెవులు తెరవబడాలి. అలాగైతే ఇప్పుడు చెవులు దేంతో మూసుకుపోయాయి? చెవులు ఇప్పుడు మందం ఎక్కాయి. మందం ఎక్కుడు చేత దేవుని మాటలు కాకుండా ఇక ఏ మాటలని చెప్పు ప్రతి మాట వింటాయి. ఏ మాట వినవు అని చెప్పి అంటే దేవుని మాటలు మాత్రమే వినవు, వినటానికి ఇష్టపడవు. అందుకని ఇప్పుడు చెవులకి ఏం జరగాలి? సున్నతి జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పని లేఖనం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నది. మీరు ఎవరైనా గమనించండి, ఏ వ్యక్తిని గమనించండి, ఏ మాటలు వినటానికి ఇష్టపడతారు, కానీ దేవుని మాటలు వచ్చేసరికి ఏం చేస్తారు? చెవు అంతగా ఓపికపట్టలేదు, టాపిక్ మార్చడం జరుగుతుంది. వేరే టాపిక్కి వెళ్దాంలే అని చెప్పని ఏం చేస్తారు? దాన్ని టాపిక్ని డైవర్ట్ చేస్తారు. చెప్పాలనుకున్న మాటలను చెప్పనివ్వరు. ఇది మన చెవి యొక్క స్థాయిని తెలియపరుస్తున్నది. అలాగైతే ఇప్పుడు మనం ఏం కావాలి? ప్రభువుని వేడుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవాని ప్రభువా, మా చెవులను ఇప్పుడు ఏం చేయాలి? సున్నతి చేయ ప్రభువా, మా చెవులను బాగా తెరువు ప్రభు, నీ మాటలో వినులాగున మా చెవులను తెరువమని చెప్పని మన దేవుణ్ణి ఎంతగానో వేడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకని? మొదటి అవయవమే చెవి, కన్ను కాదు. అందుకని దేవుడు యేసు స్వస్థపరిచింది కూడా ప్రధానంగా 3 స్వస్థపరిచాడు. 1 చెవి, 2 కన్ను, 3 నోరు. అంత మాత్రం కాదు, ఒక వ్యక్తి యాజకుడు అవ్వాలనుకున్నప్పుడు కూడా యాజకుడు ఏం చేస్తే తెలుసిన? మొదటిగా చూస్తే 3 చోట్ల రక్తం రాస్తారు, ఆ తర్వాత అభిషేకిస్తారు. నెంబర్ 1 బొట్టినేలు, కుడి చేతి బొట్టినేలు మీద. ఆ తర్వాత కుడి చెవి ఈ కంబెట్టరు కదా అక్కడ. 3వది మా బొట్టినేలు, కుడి చెవి కుడికాలు బొట్టినేలు మీద రక్తం సమురుతారు. ఆ తరువాత రక్తం సమిరిన తరువాత మరల ఏం చేస్తారు? ఆ నూనె అభిషేకిస్తారు. ఎక్కడ? సేమ్ ప్లేసుల్లో ఎక్కడైతే రక్తం అభిషేకించబడిందో అదే ప్లేస్ మీద మరల ఏం చేయబడుతుంది? ఆ అభిషేక తైలము అభిషేకించబడుతుంది. కనుక ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ మన చెవులకు సున్నతి జరగాలని చెప్పంటే ఏం చెప్పాలి? శిలువు వ్యవహారం జరగాలి. రక్తం ఎలా వస్తుంది? రక్తం అనేది శిలువు ద్వారానే వస్తుంది. కనుక శిలువు చేత వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. ఏమిటివి? మన చెవులు. కను తర్వాత చూద్దామండి. కనుక ప్రాముఖ్యం ఇక్కడ మనం చూస్తున్న మాట ఆరంభమైంది చెవులు కాబట్టి మన చెవులను దేవుని అడుగుతూ ఉండాలి. లేవని ప్రభువా, మా చెవులను నీవేం చేయాలి? శిలువు చేత వ్యవహరించున్నాయన. వ్యర్థమైన మాటలు వినటానికి ఇది ఉంటుంది, కానీ నీ మాట వినేసరికి అక్కడ చెవి మందం లేకపోతుంది ప్రభు అని చెప్పని మనం ప్రభుని అంత వేడుకోవాలి. అంత మాత్రం కాదు, ఇంకా మనకేం చెప్పబడింది? చెవులు ఆ తర్వాత ఏం చేయబడాలి? శిలువు చేత వ్యవహరించబడిన తరువాత ఇంకేం జరగాలి? అభిషేకం జరగాలి. అనగా పరిశుద్ధాత్మని అభిషేకం కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. అందుకని శిలువ తరువాత పరిశుద్ధాత్మని అభిషేకం. మా చెవులను అభిషేకించు ప్రభు అని చెప్పని మనం ప్రభుని వేడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఎప్పుడు కూడా రక్తముతో ఆగకూడదు, ఉప్పు కూడా తాగకూడదు. మా చెవులు మార్చని చెప్పండి, ఎట్లా మారుతాయి? శిలువు వ్యవహారం జరగకుండా ఎట్లా మారుతాయి? చాలామంది చేస్తున్న పొరపాటు అని చెప్పంటే వాళ్ళు ఏమంటారు? ప్రభువా, మా చెవులు బాగు చేయమంటారు. ఎలా బాగు చేయాలి? శిలువు చేత, అనగా రక్తము చేత. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తరువాత పరిశుద్ధాత్మని అభిషేకం చేత చెవులు ఏం చేయబడాలి? సున్నతి చేయబడి బాగవ్వాలి. అప్పుడు దేవుని మాటలు వినటానికి అప్పుడు ఇష్టపడతాం. కనుక రక్షించబడటం అనేది ఒక ఎత్తు అయితే, రక్షించబడిన దగ్గర నుంచి మనం దేవుని మాటలు వినేది 2వ ఎత్తు అవుతుంది. అందుకని ఇక్కడ ప్రభు ప్రత్యేకించి ప్రకటన గ్రంథం అన్నమాట ఏమంటున్నాడు ఆయన? చెవిగలవాడు. చెవిగలవాడు అనే మాట మనం చూస్తున్నాం. మరో మాట చూద్దామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12 చదువుకుందామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12 చదువుకున్నట్లయితే అక్కడ చెప్పండి మాట, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవి. చక్కని పదం కాదు? సామెతల గ్రంథము 20వ అధ్యాయము
12వ వచనము. చెవిగా వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగ చేసినవే. అంటే అర్థం ఏమిటిది? నువ్వు కనుక కరెక్ట్గా వింటున్నావు అని చెప్పంటే నువ్వు దేవుని దయ పొందుకునేవాడు అని అర్థం. నీకు దేవుని మాటలు స్పష్టంగా గ్రహించగలుగుతున్నావని చెప్పంటే నీ చెవులను దేవుడు మంచి చెవులు ఇచ్చాడని అర్థం. నీకు ఇచ్చిన చెవులు ఎలాంటి చెవులు? దొరదయి కాదు, మంచి చెవులు అని చెప్పని అర్థం. ఇది దేవుడిచ్చి చెవులు అని చెప్పని సొలొమోను స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఏం కావాలి? దేవుడు మన చెవులను బాగు చేయాలి. ఈ బాగు చేయటమే సున్నతి చేయబడుట. ఇది శిలువ ద్వారాను ఆత్మ ద్వారాను జరిగినటువంటి పని బట్టి మన చెవులు దేవుని వైపుకు అంతగా తిరుగుతాయి. అందుచేత రక్షించబడ్డా కాబట్టి, యేసుప్రభువు నాకు ప్రాణం కాబట్టి అనుకుంటే కుదరదు. ఇక్కడ వినలేము, వినండవు. మన చెవులు ఎప్పుడు కూడా స్పష్టంగా మన ప్రాక్టికల్గా మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే మన చెవి ఎక్కువ దేనికి ఏంటో గమనించండి. దేవుని మాట్లాడటానికి ఇష్టపడుతుందా? పక్క ఇంటి వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడుతుందా? పక్క వారి గురించి చెప్పుకుంటే ఇష్టపడుతుందా? మనం కనుక మన చెవుల గురించి మనం పరిశీలన చేస్తే, ఆత్మవివేచన చేసుకుంటూ ఉంటే కనుక మన చెవి కరెక్ట్గా మనకేం నేర్పుతుందో తెలుసునా? చెడ్డ మాటలు విన్నంతగా, లోకంలో ఉన్న మాటలు విన్నంతగా, పనికి మాలిన మాటలు విన్నంతగా దేవుని మాటలు వినదు. ఇది మన చెవికున్నటువంటి లక్షణము. అందుకనే దానికి ఏం కావాలి? శిలువ వ్యవహారం జరగాలి, ఆత్మాభిషేకము జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవి కనుక రెండు సమృద్ధి జరిగితే ఆ చెవులు దేవుడిచ్చిన చెవులు. అంటే దేవుడు అంతకుముందు దేవుడు ఇచ్చాడు, కానీ మనమే పోడేసుకున్నాం కదా వ్యర్థమైన వాడి చేత. అందుకని అవి సవరించబడాల్సిన అవసరము ఉన్నది. ప్రభుకి ఎంతో స్తోత్రం. అందుకని చెప్పండి మాట ఏమిటిది? చెప్పండి మాట, చెవి గలవాడు. కనుక మనిషి ఇప్పుడు ఏం కావాలి? చెవి కావాలి. అందుకని చెవి గలవాడు. నెక్స్ట్ మాట, ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట విన్నుగాక. ఇప్పుడు ఏం మాట అనాలి? ఆత్మ మాట. ఇదేమిటిదండి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదట చెప్పుతున్న మాట 1వ అధ్యాయంలో ఏమరాయబడ్డాయి? యేసుప్రభువు వారు యోహాను ప్రత్యక్షమై అన్నాడు కదా, నీవు చూస్తున్న వాటిని రాసి ఎవరు చెప్పన్నాడు? మనకి 1వ అధ్యాయంలో చెప్పండి మాట ఏమిటిది? ప్రభు దినమందు ఆత్మశులు అన్నప్పుడు అక్కడ చెప్పండి మాట, 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని, బోరదొని గొప్ప స్వరము. అప్పుడు తిరిగినప్పుడు చూశాడు ఆయన, యేసుప్రభువుని గురించిన ప్రత్యక్షతను చూశాడు. అలాగైతే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? అక్కడ చెప్పిన ఆయన 7 సంఘాలకు పత్రికలు రాయించిన ఆయన ఎవరు? స్వయాన యేసుప్రభువు వారు. యేసుప్రభువు వారు 7 సంఘాలకు పత్రికలు రాయించాడు. అందులో మొదటి పత్రిక ఎఫెసీ పత్రిక, అంతే కదా. మిగతా పత్రికలన్నీ కూడా యేసుప్రభువు వారు యోహానుకి చెప్పి రాయించి పంపించాడు. కానీ ఇక్కడ అంటున్న మాట ఏమిటిది? ఆరంభంలోనే ఆమె యేసుప్రభువు వారి మాట వచ్చినది, కానీ ఇక్కడ చివరిలో వచ్చేసరికి ప్రతి పత్రిక చివరిలో ఏముంటున్నది? ఆత్మ చెప్పుతున్న మాట. ప్రతి చివరిలో చూడండి, అక్కడ ఆత్మ సంఘంతో చెప్పుతున్న మాట. ఈ యొక్క మాట, ఈ వచనం అనేది ప్రతి పత్రికలో, ఈ 7 పత్రికల్లో ప్రతి పత్రికలో చివరిలో ఈ మాటే వస్తుంది. అంటే అర్థం ఏమిటి మరి? ఎందుకని ఇక్కడ ఆత్మ మాట అని చెప్పి అన్నాడు? మరి యేసుప్రభువు వారుగా చెబుతున్నది యేసుప్రభువు వారు అయినప్పుడు మరి క్రీస్తు మాట వినాలనకుండా ఆత్మ మాట ఎందుకు అన్నాడు? మనకు జ్ఞాపకిస్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఒకటే అర్థం. పరిశుద్ధాత్ముడు క్రీస్తు వేరు కాదు. పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రభు వారు ఒకడే, ఒక వ్యక్తి అనేది ఇక్కడ లేఖనం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నది. అంత మాత్రం కాదు, మనకు లేఖనాలు చూస్తే ప్రభు ఆత్మ అయ్యాడని చెప్పని మనం కొరింథీ పత్రికను చూడవచ్చు. ప్రభు ఏమయ్యాడు? ఆయన ఆత్మ ఆయను. కనుక ప్రభువే ఆత్మ. ఇది మనము నొక్కి చెప్పవలసిన అవసరం ఉన్నది. క్రైస్తవ సమాజము ఇది ఇంకను ఈ విషయాన్ని స్పష్టంగా చూడాల. ఏమనుకుంటున్నారు ఇప్పటికి కూడా? ప్రభు అంటే ప్రభువే, ఆత్మ అంటే ఆత్మ అనుకునేటువంటి భ్రమలో ఉంటున్నారు. కానీ ఆ ప్రభువు ఆత్మ ఒక్కడే, ఒక్క వ్యక్తి అన్న సంగతిని గుర్తించలేకపోతున్నారు. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు యేసుప్రభు వారు సంఘములతోటి ఎలా మాట్లాడుతున్నారు? ఆత్మగా, ఆత్మరూపిగా మాట్లాడుతూ ఉన్నారు. శరీరధారిగా ఉన్న క్రీస్తు మనం ప్రస్తుతం చూడటం లేదు, కానీ ఎవరిని చూస్తున్నాము? ఆత్మరూపిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారిని మనం చూస్తున్నాము. అందుచేత ఇప్పుడు ఆయన మాట ఎలా ఉంటుంది చెప్పంటే వ్యక్తిగా ఉండదు. చాలామంది అనుకుంటుంది, ఇది తెలుసునా, నాకు దేవుడు చెవిలో చెప్పి గింగురు చెప్పాలి. ఎట్లా? యోహాను చెప్పినట్లుగా, యోహాను గారు చెప్పినట్లుగా నాకు కూడా చెప్పవచ్చు అని చెప్పని అనుకుంటూ ఉన్నారు. జరగదు. దేవుడు ఆత్మ ద్వారానే మాట్లాడతాడు. అనగా పరిశుద్ధాత్ముడు. ఇక్కడ చెప్పండి మొదటి ఆత్మ అనగా ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు. అందుకని పెద్ద అక్షరాలు ఉంది కదా,
పెద్ద అక్షరాల్లో ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. అలాగైతే శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు సంఘములతో మాట్లాడుతున్నది ఎవరు తెలుసునా? ఆత్మ అనగా ఆత్మగా ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైతే ఇప్పుడు ఏం స్వరం ఏంటో నేర్చుకోవాలి? మనము ఆత్మస్వరం ఏంటో నేర్చుకోవాలి. ప్రభు వారు భౌతికంగా ఉంటే ఆయన మనం ఎదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఎందుకని నికోదేముతో రాత్రిపూట సంభాషించినా ఎట్లా మాట్లాడాడు? ఆయన భౌతికంగా ఉన్నాడు కాబట్టి భౌతికంగానే మాట్లాడాడు. శిష్యులతోటి భౌతికంగానే మాట్లాడాడు. సమరయ స్త్రీతోటి భౌతికంగానే మాట్లాడాడు. 3 సంవత్సరాల పాటు ఆయన స్వార్థ పరిచర్య అంతా కూడా భౌతికంగానే మాట్లాడటం జరిగింది. కానీ ఆ తరువాత ఆయన ఆత్మరూపిగానే మాట్లాడటం జరిగింది. అందుకని ఇప్పుడు మనము దేవుని మాట వినాలని చెప్పంటే, ఆయన స్వరం వినాలని చెప్పంటే ఎలా వింటాము? ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఆ స్వరం వినటం నేర్చుకోవాలి. అలాగైతే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడు? మన ఆత్మలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత బయట నుంచి స్వరాలని గుర్తుంచుకోబాకండి. బయట నుంచి స్వరాలు వస్తూ ఉంటాయి, దేవుడు మాట్లాడుతున్నట్టుగానే వినిపిస్తూ ఉంటాయి. దాని మీద దృష్టి పెట్టవద్దు, ధ్యాస పెట్టవద్దు. మన గమ్యం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆత్మలో వచ్చేటువంటి స్వరాన్ని మనం వినటం నేర్చుకుంటూ ఉండాలి. ఆత్మస్వరమును వినటం నేర్చుకో. అందుకనే ఆత్మస్వరం ఒకసారి వినలేం కనుక ఆత్మసాధన చేయమనేది. ప్రభునామం ఎందుకు విలమంటున్నాము? మనం ఆత్మస్వాతం చేయటం ద్వారా క్రమక్రమంగా పరిశుద్ధాత్ముని స్వరము మనం వినగలుగుతాము. అందుకనే ప్రభునామాన్ని ఎక్కువ పిలవాలి. ఆయన నామం పిలుచుట ద్వారా క్రమక్రమంగా సాధకం అయ్యి మనం ఆత్మలను తాగగలుగుతాము. ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మని స్వరమును మనము వినగలుగుతాము. అందుకని ఇప్పుడు ఆయన మాట ఆత్మ చెప్తున్న మాట ఏంటో నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ మాట్లాడతాడు అనుకున్నప్పుడు సంఘములతో. చెప్పండి మాట ఏమిటిది? సంఘములతో చెప్పబడిన మాట. అలాగే అర్థం ఏమిటిది? పరిశుద్ధాత్ముడు మాట్లాడేది సంఘానికి వెలుపలుగా మాట్లాడడు, సంఘములతో మాట్లాడతాడు ఆయన. అర్థమవుతుంది? ఈ పదాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన మాట్లాడేది సంఘములతోటి. అలాగైతే నీవు ఆయన స్వరం వినాలంటే ఏం చేయ తెలుసిన? సంఘములో ఉంటే వినగలుగుతావు. నేను సంఘానికి వెలుపల ఉంటాను అంటే ఆయన స్వరం వినటం అనేది జరిగే పని కానే కాదు. కనుక ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, దేవుని పలుకు అనేది వైయక్తికమైనది కాదు, సమిష్టితో కూడుకున్నదే ఉన్నది. నీవు సమిష్టిలో ఉంటే ఆ అనుభవాన్ని పొందుకోగలుగుతావు. సమిష్టిలో ఉండకుండా నేనే గొప్పవాడిని కావాలి, నేనే అందరికంటే ప్రత్యేకమైన వాడిని కావాలి, నేనే స్పెషల్ పర్సన్ కావాలని చెప్పి అనుకుంటే అది మన అవివేకం అవుతుంది. దేవుడు మాట్లాడే మాట ఎప్పుడైనా సరే సంఘములతో. అందుకని మనము సంఘానికి వేరుగా ఉండటానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. మనం సంఘానికి వేరుగా ఉంటున్నామని చెప్పంటే దాని అర్థం ఏమిటిది? మనమే దేవుడి నుంచి దూరం చేసుకుంటున్నామని అర్థం. కనుక అప్పుడు మనం దేవుని స్వరం వినాలని చెప్పంటే వినలేము, ఆత్మస్వరము వినలేము. ఆయన ఏం చెబుతున్నాడో మనం గ్రహించలేము. అందుచేత మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడా సంఘములోనే ఉండటం నేర్చుకోవాలి. సంఘానికి వేరుగా ఎప్పుడూ ఉండకూడదు, ప్రయత్నించకూడదు కూడా. కానీ నేటి జరుగుతున్నది వైద్యంగా మేమే వినాలని చెప్పినటువంటి భావన కలుగుతున్నది. అందువల్ల ఎవరు స్వరాన్ని వినలేకపోతూ ఉన్నారు. కనుక దీన్ని మనము జ్ఞాపకం ఉంచుకుందాం గాక. అందుకు చెప్పండి మాట ఏమిటిది? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. అలాగైతే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఆయన సంఘములలో. అయితే ఇప్పుడు ఇంకో మాట చదువుతున్నాం, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. ఇక్కడ మనం చూస్తే పత్రిక ఆరంభం ఎవరికి రాయబడింది? పత్రిక ఎఫెసు సంఘానికి రాయబడింది. రాయబడింది ఎవరికి? ఎఫెసు సంఘానికి. కానీ ఇప్పుడు అంటున్న మాట ఏమిటిది? లెక్క అయితే ఏమనాలి? ఆత్మ సంఘం చెప్తున్న మాట అనాలి కదా. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగలవాడు వినాలని చెప్పనాలి. కానీ ఎక్కడ చెప్పబడింది? ఆత్మ సంఘములతో. ఇది బహువచనం. మొదటి వచనం చెప్పబడింది ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమని చెప్పిన ఒకటో వచనం ఉన్నది. అలాగే అక్కడ ఏకవచనం ఉన్నది. ఇక్కడికి వచ్చరికి ఏమైపోయినది? బహువచనము. అంటే అర్థం ఏం తెలుసునా? మాకు రాసిన పత్రిక కాబట్టి మేము వింటాము, మీకు రాసిన పత్రిక కాబట్టి మీరేనండి అంటే తప్పు అవుతుంది. ఎవరికి రాసినా మనం వినాల్సిందే. అందుకని ఇక్కడ వచ్చరికి ఏమైపోయినది? సంఘములతో చెప్పుతున్న మాట. అలాగైతే 7 సంఘాలకు ఏం చెప్పబడిందో ఇప్పుడు ఏం చేయాలి? ఎఫెసు సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎఫెసు సంఘంలో ఉన్న వాళ్ళు మిగతా 6 సంఘాలు చెప్పినటువంటి పత్రికలు తీసుకొచ్చుకొని చదువుకోవాలి. అర్థమవుతుందా? మా చెప్పింది ముందు మా సంఘం చూసుకుందాం, మా సంఘం చెప్పిన మాట విన్నాము అనుకుంటే చాలదు.
దేవుడు తన పిల్లలకు తనను తాను బయలుపరుచుకుంటాడు. ఎలా బయలుపరుచుకుంటాడు? అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు మనకి ఇక్కడ పరిస్థితి అవసరం లేదు, బయలుపరుచుకుంటాడు ఆయన? బయలుపరుచుకోలేడు. ఎప్పుడు బయలుపరుచుకుంటాడు? తగిన సందర్భం రావాలి, తగిన అవసరము రావాలి. తగిన అవసరం అంటే చేయాలి. ఇప్పుడు అక్కడ ఏదో పరిస్థితి ఉంటేనే కదా, అవును కదా? మనము ఇంట్లో చెప్పుకుంటా ఉంటాం. ఏమని? ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఎదుగుతామా? రాకముందు పరిష్కారం ఎదుగుతామా? వచ్చిన తర్వాతనే మనం పరిష్కారం ఎదుగుతాం. రాకముందు ఎవరు పరిష్కారం ఎదుక్కోరు, అవునా కదా? అట్లాగైతే ఇక్కడ దేవుడు మాట్లాడేది కూడా ఎలా మాట్లాడతాడు? ఏ సమస్య లేనప్పుడు ఎట్లా మాట్లాడతాడు? నువ్వు తప్పు చేస్తున్న ఇప్పుడు మనం ఏమంటాయి, నేను చేయట్లేదని అంటాం కదా. అందుకని ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ ఆత్మగా ఆయన మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం చేయాలి, అది మనది కాదులే అనుకుంటే అది భ్రమ. అందుకని ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటిది? ఆత్మ సంఘములతో చెప్తున్న మాట. ఇప్పుడు ఏం చేయాలి? ఎఫెసు సంఘస్థులు ఏం చేయాలి? ఇప్పుడు ఆ సంఘాల్లో రాసిన పత్రికలను చదువుకోవాలి అనగా. అందుకని ఇప్పుడు మనకి ఏం చెప్పబడింది? ఈ 7 సంఘాల పత్రికలు మొత్తం ఇక్కడ మన దగ్గర ఉన్నాయి కదా. మనం ఏం చేయాలి? ఇప్పుడు అన్ని చదవాలి. ఇప్పుడు ఎఫెసు సంఘం లేదండి, ఆల్రెడీ కాలగర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో కలిసిపోయింది కాబట్టి ఎఫెసు సంఘంతో మన సంబంధం లేదనుకుంటే అదేమవుతుంది? అవివేకం అవుతుంది. చెప్పింది మాకు కాదు కదా అనుకుంటే కుదరదు. కనుక ఎవరితో చెప్పింది అనేది ముఖ్యం కాదు. ఆ సమస్య మనలో ప్రస్తుతం లేకపోవచ్చు కాక, కానీ తర్వాత రాదా ఏమిటి? తప్పకుండా వస్తుంది. ఇవాళ ప్రభుని ప్రేమించే ఎఫెసు సంఘస్థులు తర్వాత ఎందుకు ప్రేమించలేకపోయారు? అవునా కదా? కనుక ఏదైనా సరే సమస్య అనేది మరొక చోట వచ్చినా సరే దాన్ని మనం చెవియొగ్గాల్సిన అవసరం ఉన్నది. చాలామంది అనమాట, అది వాళ్ళకి సంబంధించిన మనకు కాదంటూ ఉంటారు. నేను చాలాసార్లు బాధపడేది, చాలాసార్లు ఆ అమాయకుని చెప్పని జాలిపడేది 2 సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు గురించి చెప్పగానే అందరు నవ్వుతూ ఉంటారు. నాకు చాలా జాలేస్తూ ఉంటుంది, బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకని? వాళ్ళు చూస్తే ఎందుకు నవ్వుతున్నావు? మనం పడిపోవట్లేదా? అందుకని ఎందుకు నవ్వు వస్తుంది? మన గురించి కాదు కాబట్టి, అంతే కదా? అదే మన గురించి అనుకుంటే నవ్వు రాగలుగుద్దా? అంత మాత్రం పక్క వాడిని అనలేము కూడా అనలేవు. ఇశ్రాయేలు అంటానికి ధైర్యం కూడా చాలదు. కానీ ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పంటే అసలు మన స్థితి మనం చూసుకోవటం అర్థం. అది వాళ్ళ సంగతులే, ఇశ్రాయేలు కాబట్టి చేశారు, కానీ నేను చేస్తున్నాను ఏమిటి? నేను చేయట్లేదు కాబట్టి నవ్వు వచ్చింది. నిజంగా నేను కూడా అందులో సభ్యుని అనుకుంటే నవ్వు వస్తుందా? నవ్వు రాదు. బ్రదర్ని వారు మొట్టమొదటిసారిగా ఈ దర్శనం చూశారు. యేసుప్రభు యొక్క శిలువ శ్రమను చూసింది ఎవరు తెలుసునా? బ్రదర్ని వాళ్ళే. వాళ్ళు చెప్పిన విషయం తెలుసా? యేసుప్రభుని శిలువ కొట్టింది యూదులు మాత్రమే కాదు, నేను కూడా ఉన్నాను చెప్పన్నారు. ఉమ్మి వేసిన ఉమ్మిలో యేసుప్రభువా రోమ సైనికులు కొట్టినారా? కాదు ప్రభు, నా ఉమ్మి ఉంది చెప్పన్నారు. గొప్ప ప్రత్యక్షతను బ్రదర్ను చూశారు వాళ్ళు. అందుకని వాళ్ళ సంకేతం చూసుకుంటున్నప్పుడు ఉమ్మి వేసింది అన్నప్పుడు నా ఉమ్మి కూడా నీ మీద ఉంది ప్రభువా, నేను ఇవాళ పుట్టి అనుకుంటున్నావేమో, సిలువ వేసినప్పుడు నేను లేను అనుకుంటున్నావేమో అనుకోబాక నాయన. ఆ సిలువ వేసినప్పుడు వేసిన ఉమ్మిలో నా ఉమ్మి కూడా ఉందని చెప్పని కీర్తన ఉంటుంది. క్రైస్తవనాథ కీర్తన చదువుకుంటే అందులో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఇక్కడ మనం ఏం చూడవచ్చు? మనం లేవనుకుంటే తప్పు, అది మనం ఉన్నాము. అందుకని వాక్యం వినటం అంటే మన సంబంధం లేదనుకోబాకండి. ఎప్పుడైనా ఏముంటుంది? మనకు సంబంధం ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎఫెసు సంఘాన్ని రాయమన్నాడు. ఎఫెసు సంఘాన్ని ఎందుకు రాయమన్నాడు? ఎఫెసు సంఘంలో లోపం చెప్పడం కోసము. అయితే ముగింపు మాటలు ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఆత్మ సంఘములు చెప్తున్న మాట మా సంఘంతో మాత్రమే కాదు, ఏ సంఘంతో చెప్పినా సరే. అందుకని లేఖనంలో ఉన్న ప్రతి మాట ఎవరి కోసము? మన కోసమే. మన కోసం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడని అంశం అనేది మనము చూడవలసిన అవసరం ఉన్నది. అందుకని మనం నవ్వేటప్పుడు ఏం చేయాలి? మనల్ని చూసుకోవటం నేర్చుకోవాలి. మనల్ని మనం చూడకపోతే నవ్వు వస్తుంది. నేను ఎందుకు చేస్తాను అనుకుంటాము. వాళ్ళు చేసింది 10 సార్లు, మనం చేసేది రోజుగా 10 సార్లు చేస్తాం. కనుక ఈ యొక్క సత్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఉందనేది మనం నేర్చుకుందాం గాక. రైట్. అందుకని చెప్పండి మాట ఏమిటిది? ఇక్కడ చూస్తే చెవిగలవాడు ఆత్మ సంఘం చెప్తున్న మాట వినుగాక. వినాలి, వినాలి. అలాగే దేవుడు కూడా కోరిక ఏమిటిది? వినుగాక అంటే అర్థం ఏమిటిది? వినటం ఎంత ప్రాముఖ్యమైనదో మనకి ఇక్కడ స్పష్టంగా లేఖనం అనేది
సెలవిస్తున్నది. సరే, ముందుకు వెళ్తున్నాం. అందుకని మనం లేఖనం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎలా వినాలి? చాలా జాగ్రత్తగా వినాలి, చెవి అప్పగించి వినాలి. ఇది మనం ఎంతగా నేర్చుకుంటామో అంతగా మన విషయంలో మనం వెలిగించబడతాము. పక్కవారి సంగతి కాదు, మన విషయంలో మనం వెలిగించబడతాము. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఆత్మ చెవిగల వాడు. ఎవరు? చెవిగల వాడన్నాడా? చెవిగల వాడన్నాడా? చెవిగల వాడు, వన్ పర్సన్. అంటే ఎవడికి వాడు వెంటనే నేర్చుకోవాలి. అర్థమవుతుందా? కనుక చెవిగలవాడు ఆత్మ సంఘం చెప్తున్న మాట వినుగాక. తర్వాత పొందుతామండి. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ ఒక సంగతిని మనం చూస్తున్నాం. ఏమని? జయించువానికి. ఇదేమిటిదండి? ఈ పదం ఏమిటిది? రక్షించువానికి, రక్షించబడ్డ వారికా? ఇక్కడ చెబుతున్న మాట జయించువాడు. అసలు క్రైస్తవులు ఈ పదాన్ని ఏనాడో వదిలేశారు, అసలు చదవటం తప్ప దీని గురించి పట్టించుకునే వ్యక్తే లేడు. అసలు చదువుతూ ఉంటే ప్రసంగం చెప్పుకోండి, ఈ పత్రిక చదివేటప్పుడల్లా వస్తూ ఉంటుంది. ప్రారంభం చదివినప్పుడల్లా ఏమనుకుంటారు? జయించువానికి, జయించు వస్తూ ఉంటుంది. కానీ అసలు ఏమిటిది ఇది అని కూర్చొని ఆగి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారని చెప్పంటే లేరు. కీర్తనలు మీరు చదువుతున్నప్పుడు, కీర్తనలు చదువుతుంటే వస్తుంటే అక్కడ మీరు చూడండి, ఎప్పుడన్నా కీర్తన పక్కన శల అని ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించారు? ఎప్పుడన్నా కీర్తన చదువుతున్నప్పుడు, కీర్తన చదువుకుంటూ వస్తూ ఉంటే శల అని వస్తూ ఉంటుంది. అది అంటే శల అంటే ఏమిటిది? శల అంటే ఇక నువ్వు ఆగు, ఆగి దీని ఒకసారి ఆలోచన చేయని అర్థం. ఏం పాడుతున్నామో, పాడిన పాట యొక్క భావము ఏమై ఉన్నదో ఇప్పుడు ఏం చేయాలి? కూర్చొని దాన్ని ఆలోచన చేయి. పాడతా బాబా అని అర్థం. అర్థమవుతుందా? అదే పనిగా పాడుతూ బాబాక ఏం చేయాలి? ఒకసారి ఆగి దాన్ని ఆలోచించుకో అని మనకు లేఖనం స్పష్టంగా తెలియపరుస్తున్నది. అందుచేత పాడామంటే పాడుకుంటూ పోవటం కాదు, విన్నామంటే వినటం పోవటం కాదు. ఏం చేయాలి? ఆగాలి, ఆగి ఆలోచించాలి, దాని మీద ఆలోచన చేయాలి. అసలు ఇది ఏం చెబుతున్నది, దేని గురించి చెబుతున్నది అని ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి వారు చేయటం అనేది నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. అందుకని చెప్పండి మాట చెవిగలవాడు, చెవిగలవాడు అనే పదాన్ని ఎందుకు చెబుతున్నాము అంటే ఆలోచన చేసి ఆగు నాయన, నువ్వు ఏమింటున్నావో, దేని గురించి వింటున్నావో నీకు నువ్వు పరీక్షించుకునేదే ఇక్కడ లేఖనం యొక్క సారాంశమే ఉన్నది. ప్రభువుకి ఎంతో స్తోత్రం. అందుకని ఏమన్నాడు ఇక్కడ? చెవిగలవాడు వినుగా కానీ జయించువాడు. ఇప్పుడు చెబుతున్న మాట ఎవరికి? ఇదంతా జయించువాడికి వస్తున్న పదము. జయించువాడు ఎవరైనా ఉన్నాడా అంటే సంఘం అంతా ఎక్కడ ఉండదని అర్థం? ఓడిపోయిందని అర్థం. నోయింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు పిలిపియాలి? ఇప్పుడు దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ఆయన ఏమని పిలిపిస్తున్నాడు ఇప్పుడు దేవుడు? స్వయాన ప్రభువారే ఆయన ఇస్తున్న పిలిపని చెప్పంటే జయించువాడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే వెంటనే నేర్చుకోమను, ఆ వ్యక్తి జయించువాడు అవుతాడు. మరి ఎలా అండి? అసలు ఏంది జయించడం? ఏమిటిది? ఏం జయించాలి? ఏం జయించాలి మనం? అసలు జయించు అంటే అర్థం ఏమిటిది? ఎవరికి తెలియటం లేదు. నేర్చుకోవాల్సిన బోధ ఇదే. రక్షించబడటంతో ఏం కాదు, మన గమ్యం ఎక్కడ సాగిపోతుంది? రక్షించబడ్డా సత్యామా? ఏం తేయాలి అక్కడ? రక్షించబడ్డాము, ఓహో నేను నమ్ముకున్నాను, వాడు దేవుడు నమ్ముకోలేదు, నేను నమ్ముకున్నాను, నేను దేవుడు నమ్ముకుంటున్నా, డైలీ ప్రార్థన పోతున్నాను, సత్యాన్ని ఏమి ఉండదు అక్కడ. ఇక్కడ దేవుడు ఇస్తున్న పిలుపుని మనం గమనించాలి. ఆయన ఇస్తున్న పిలుపు దేని గురించి? జయించువాని గురించి. అందుకన్నాడు కదా, జయించువాడు. జయించు అనే పదము చాలా ప్రాముఖ్యమైంది. దీన్ని మనం నొక్కి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రోజుకు ఆ రోజు మనం ఈ పదాన్ని గుర్తు చేసుకోవాలి. ఏమని గుర్తు చేసుకోవాలి? జయించువాడు, జయించు అనే పదాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జయించువాడని గుర్తు చేసుకోకపోతే ఏమనుకుంటాము? రక్షించబడడం చాలు లేక ఇకెందుకు, ఎట్ట దేవుడు రాజ్యం పరలోకం ఇస్తున్నారు కదా, పరలోకం అయితే పోవాల్సింది, చచ్చిపోయిందా ఎట్ట పరలోకం పోతాం కదా అని క్రైస్తవులు మత్తులైపోయారు. వాళ్ళకి తెలియట్లేదు ఏమని? ఓడిపోయి ఉన్నామని సంగతి తెలియటం లేదు. దేవుడు ఎందుకు రాస్తున్నాడు? ఇప్పుడు ఎవరు రాస్తున్నాడు? ఒక వ్యక్తిగా? పలానా వ్యక్తి సంఘంలో ఉన్నట్టు పలానా వ్యక్తి ఓడిపోతున్నాడు అంటున్నాడా? కాదు, సంఘమే ఓడిపోయింది. ఓడిపోయింది వ్యక్తి అయితే దేవుడు బాధపడ్డాడు. ఎందుకని? రికవర్ అవుతాడు. 100 మందిలో వాడు పడిపోతే రికవరీ కావడం అనేది సులభతరమే. అసలు అంతా పడిపోతే ఇక వాడిని బలపరిచేవాడు ఎవడో లేడు.
అందుకని ఇప్పుడు దేవుడు ఎక్కడ బాధపడుతున్నాడు అనుకున్నప్పుడు దేవుడు బాధపడుతున్నది సంఘం ఏమైంది, ఇప్పుడు క్షీణించిపోయినది, సంఘము పడిపోయిన స్థితిలో ఉన్నది. ఇప్పుడు పడిపోయిన స్థితిలో సంఘాన్ని లేపాలని చెప్పంటే ఇప్పుడు ఏం కావాల్సి వస్తున్నది, వినటం కావాలి. వినేవాడేడి లేడు. అందరూ అనుకుంటున్నారు మేము బాగున్నాం, మా సంఘం బాగా ఏ సంఘం పోతుంది. నేను ఎన్ని సార్లు అంటే నీ పదాలను అయితే ఎవరికి వారికి ఎంత దేవం ఉంటుందో అసలు మా సంఘం బాగా ఏ సంఘం పోతుంది, అసలు పోయేదే మా సంఘం చెప్పి అంటూ ఉంటాం. నీకు అంత దేవం ఎక్కడది, ఏ దేవత చెబుతున్నావు ఈ మాటని? ఆన్సర్ ఉండదు కరెక్ట్గా చూసుకుంటే. ఎందుకు చెప్పంటే మేము దేవుడిని ఏం చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం, ఆస్వాదిస్తున్నాము. ఎట్లాగా మన పాటలు పాడటం ద్వారా. ఈ పాటలు పాడితే ఆస్వాదన, ఇది నీకు దేవుడు స్వీకరిస్తాడా? ఆ సంఘానికి పోతే ఏముంది, అంత నీరస ముఖాలు అనుకుంటా ఉంటారు. వాళ్ళే ఉంటారు, ఆడ పోతే గోడ తప్ప ఏముంది అనుకుంటా ఉంటారు. అందుకని ఎవరికి వాళ్ళు అనుకుంటా ఉంటారు, మా సంఘం పోద్ది. ఏ సంఘం పోద్ది అంటే ఏం చెప్పాలిక? దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఈ పేరు సంఘం ఏదైతే ఉన్నదో సంఘం యావత్తు పడిపోయింది. సంఘం యావత్తు పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన పిలిపిస్తున్నాడు. ఏమని? ఎవడన్నా ఉన్నాడా అని. ఎవరా వ్యక్తి? జయించువాడు. కనుక సంఘం యొక్క పిలుపు ఇప్పుడు దేనికి? వైయక్తికమైన వారి కోసం గుర్తుంచుకోండి. వాస్తవానికి సంఘం మేలుకోవాలి, కానీ సంఘం మేలుకోవటం లేదు. మేలుకుంటున్నట్టు చరిత్ర ఎక్కడ మనం చెప్పడం లేదు. కనుక ఇప్పుడు దేవుడు చేస్తున్నాడు, సంఘాన్ని మొత్తాన్ని పిలుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేకించి పిలిపి వరకు వచ్చినది జయించువానికి. అంతేగా ఇక్కడ పదం ఏముంది ఇక్కడ? జయించువానికి అంటే అర్థం ఏమిటిది? ఇతను ఏక పర్సన్, ఒంటరిగా వాడు కదా. అలాగైతే సంఘంలో ఉన్నట్టు మనము ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి వారు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరికి వారికి సంబంధించిన వ్యక్తిగత విషయం. ఎందుకని? సంఘం అంతా క్షీణించిపోతున్నది, పడిపోయి ఉన్నది. ఇప్పుడు మేలుకోవాలని చెప్పి సంఘం మొత్తం ఎట్లా మేలుకుంటుంది? మేలుకొనలేదు. అందుకని ఇక్కడ ఏం కావాలి? జయించువారి అవసరం ఎక్కువ ఉన్నది దేవునికి. ఈ జయించువారి ద్వారా దేవుడు తన పనిని నెరవేర్చుకుంటాడు. కనుక ఇప్పుడు దేవుడి పిలుపు ఎవరి కోసం ఉన్నది? సంఘము యావత్తు కోసం కాదు. ఇప్పుడు ఎవరి కోసం ఆయన పిలుస్తున్నది? జయించువారి కోసము. ఎంతమంది ఉంటారు జయించువారు? కొద్దిమందే ఉంటారు. అందుచేత ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి? జయించువారం కావాలని కోరుకోవాలి. జయించువారం కావాలని కోరుకుంటే ఆ మాట మన చెవులు ఏమవుతూ ఉండాలి? మారుమరుగుతూ ఉండాలి, రోజు మారుమోగుతూ ఉండాలి. ఎప్పుడైతే మారుమోగుతూ ఉంటుందో మనం పడిపోతున్న తలంపు రాగానే టక్కన మనకు అది గుర్తు చేస్తుంది, నువ్వు జయించువాడు అని సంగతి మర్చిపోతున్నావా అని చెప్పని. కనుక ఇక్కడ మనము అందుకే దేవుడి పిలుపు ఏమంది? ఇప్పుడు జయించువానికి మన ఏ లిస్టులో ఉండాలి? ఇప్పుడు సంఘంలో ఉండాలనా? చాలామంది అనుకుంటూ ఉంటారు, పరిచయాలు కాబట్టి పడిపోయారు, మనం ఎందుకు పడిపోతాం? సత్సంతానం అన్న మనల్ని కాదు, ఎవరినన్నది? పరిచయుల్ని సద్దుకయ్యల్ని మనల్ని కాదు కదా అని బోధించే వాళ్ళు కూడా నేను అన్నాను. వాళ్ళైతే మనల్ని ఏమైంది అంటే మనం ఎందుకుంటాం? మన సంఘంలో ఉంటే అంటారు మళ్ళీ వెంటనే. మరి పడిపోలేదా? నేను పడిపోయాను, పరలోకం పోయాను నేనైతే. కనుక ఇవన్నీ మనల్ని మనం మోసం చేసుకునేటువంటి విషయాలనే సంగతి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుచేత ఇప్పుడు మనం ఏంది గుర్తించాలి? జయించువాడు. ఇది వైయక్తికమైన సంగతి, ఎవరికి వారుగా గుర్తించాల్సిన సంగతి ఉన్నది. అలాగైతే జయించువాడు ఏం జయించాలి? జయించాల్సింది ఏమిటిది? సంఘంలో ఏదైతే లోపం ఉన్నదో దాన్ని జయించటం. ఇది గుర్తించాల్సింది. ఇక్కడ ప్రభు ఏదైతే చెబుతున్నాడో దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? అధిగమించాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏమిటి చెబుతున్నాడు ఇక్కడ ఆయన? ఈ సంఘంలో దేవుడు పట్టుకున్న తప్పు ఏమిటిది? మనం చూస్తే ప్రధానంగా మొదటి ప్రేమను వదిలితివి. మొదటి ప్రేమ వదిలిపెట్టావు. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి? మొదటి ప్రేమను మరలా పునరుద్ధరించాలి. దీనికి మరలా వెనక్కి వెళ్ళాలి కదా. ఎక్కడ పడ్డావో అందుకని అన్నాడు కదా ప్రభు. ఏమన్నాడు? ఇప్పుడు ఎక్కడికి పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి కేళ్ళని మరలా చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనసు మరలా పొందుము, లేకపోతే నీ దగ్గరకు వస్తాను. అప్పుడేమవుతుంది? సంఘమే మధ్య లేకపోతుంది పనం. కనుక ఇక్కడ మనం ఏం చేయాలి? ఎక్కడైతే పడ్డామో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి ప్రేమలో సంఘమైపోయింది, విఫలమైపోయింది, వదిలేసింది అన్న ఒక మాట. పడిపోవడం కదా, వదిలేసింది అసలు. కనుక ఇప్పుడు ఏం చేయాలి మనము? ఎవరైతే ఇప్పుడు దేవుడు దేని గురించి హెచ్చరిస్తున్నాడో అది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది.
పరీక్షించుకొని ఇది మరలా పునరుద్ధరించాల్సిన అవసరం. దానికి కావాల్సిన ప్రక్రియ ఇప్పుడేం కావాలి? ప్రక్రియ జరిగించాలి, మళ్ళీ మొదలు పెట్టాలి. దేనికి మొదలు పెడుతున్నా చెప్పండి? జయించువాడిని కావాలి. జయించువాడు కావడం కోసం ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రక్రియను మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నదనేది మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యత ఎంతగానో ఉన్నది. ఇది కనుక మనం మర్చిపోతే మనం ఏమవుతాము? దాన్ని గుర్తించలేము. అంతా బాగుంది అనుకుంటాము, బోల్తా పడతాము. అందుకని ఇక్కడ ఏమన్నాడు కదా, జయించువానికి ఏమొస్తుంది ఇప్పుడు ఆయన? ఒకవేళ నువ్వు కానీ జయిస్తే, ఏం జయిస్తే? మొదటి ప్రేమను జయిస్తే, మరలా మొదటి ప్రేమ స్థాయికి నువ్వు వస్తే, రెండవ కారణం చెబుతున్నాడు, నికోలాయితుల బోధన ద్వేషిస్తే. అర్థమవుతుంది ఇక్కడ? దేన్ని జయించాలి? నికోలాయితుల బోధ. అట్లా వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? కుర్చీ కావాలి. ఎవరికైనా కుర్చీ కావాలి. ఏం కుర్చీ? నువ్వు పెద్దన్న ఇవ్వపోయావా? పెద్దన్న ఇవ్వలేదు, ఎట్ట పాస్టర్ని ఇవ్వలేదులే, పాస్టర్ని ఎట్లా ఇయ్యర్లే, ఏం ఇవ్వాలి? సంఘ పెద్దన్న ఇయ్యండి. సంఘ పెద్దన్న ఇవ్వలేదు, కనీసం ఏదో ఒక డీకరన్న అయ్యిండే నాకు అంటే ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటారు? కుర్చీ. అదే కాదు నికోలాయితుల బోధ. దీన్ని కోరుకోకుండా వ్యక్తి ఎవరు ఉంటారని చెప్పంటే ఉండరు. తప్పనిసరిగా పోటీ వస్తుంది. ఆయన పెద్ద అయితే నేను మాత్రం పెద్దను కాదా ఏమిటి? ఆయన ఇప్పుడు వచ్చాను, నేను ఇప్పుడు వచ్చాను, నాకంటే ఆయనకు వచ్చిన పెద్ద అయ్యాడు, నేను ముందున్న వాడిని, నేను పెద్దను కాలేకపోయాను, నేను పెద్దనే హక్కు నాకు లేదా? ఇలాంటి కొట్లాటలు సంఘాలు ఎన్ని జరగటం లేదు. అందుకని ఇక్కడ ఈ ఫేస్ సంఘంలో చూడాల్సినటువంటి ప్రాముఖ్య సంగతి చెప్పంటే, నువ్వు దేనికోసం ఉన్నావు? మొదటి ప్రేమ కోసం ఉన్నావు. నువ్వు దేనికోసం ఉన్నావు? నికోలాయితుల బోధను తీసివేయడానికి ఉన్నావు, ద్వేషించడానికి ఉన్నావు, తొలగించడానికి ఉన్నావు. ఇది సంఘంలో గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన అంశము. కనుక ఈ రెండు కనుక చేయగలిగితే ఆ వ్యక్తి ఏమవుతాడు? జయించువాడు. అర్థమవుతుందా? కనుక ఎక్కడ లోపం జరుగుతుంది అనేది మనం గుర్తించి ఆ లోపాన్ని కనుక మరలా పునరుద్ధరించగలిగితే ఆ వ్యక్తిని జయించువాడు అంటాడు. ఈ పని కనుక చేయలేకపోతే ఆ వ్యక్తిని ఏమంటారు? ఓడిపోయినవాడు. ఆల్రెడీ ఓడిపోయిన స్థాయిలో ఉన్నావు, ఇక ఓడిపోయి కదా లెక్కే. అలాగైతే నీవు అట్నే ఉండిపోతే, జయించువాడి కాకపోతే ఏమవుతుంది? చూడండి అక్కడ ఏమన్నాడు ఇక్కడ ఆయన, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనీత్తును. ఇప్పుడు నువ్వు జయించకపోతే ఇప్పుడు ఏం కోల్పోతున్నావు? జీవవృక్ష ఫలములు తినటం లేదు. ఇక అది గుర్తించాల్సింది. అంటే ఓడిపోయిన వాడికి, అంటే ఆల్రెడీ ఓడిపోయి ఉంది సంఘం, ఏమైంది ఇప్పుడు ఓడిపోయి ఉన్నది. ఇప్పుడు ఓడిపోయిన సంఘంలో ఉన్నవారికి ఏమి లేవని అర్థం? జీవవృక్ష ఫలాలు తినడానికి అవకాశం లేదని అర్థం. నీవు జీవవృక్ష ఫలం తినగోరితే ఇప్పుడు ఏం చేయాలి? జయించువాడు కా అనేదే ఇక్కడ క్రీస్తు ప్రభువు ఇస్తున్న పిలుపు. ఎవరికి? సంఘములో ఉన్న వైయక్తికులకు. సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు పిలిపిస్తున్నాడు. ఎవరు ఉన్నాడా? జయించేవారు ఎవరు ఉన్నారా? జయించే వ్యక్తి కనుక ఉంటే నేను వారికి ఏమిస్తాను తెలుసునా? ఎందుకు ప్రభు ఇస్తాను అంటున్నావు? ఏమిస్తావు? ఏమిస్తానా? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షాలను ఇస్తా అని చెప్పాను. ఓ ఇదేమిటిది? ఇప్పుడు జీవవృక్షం ఎక్కడ ఉంది? ఏమిటిది? దేవుని పరదేశంలో ఉన్నది. అలాగైతే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా లోతుగా ధ్యానించాల్సిన అవసరం ఉన్నది. జీవవృక్షం మొట్టమొదటిసారి ఎక్కడ ఉన్నది? మనం ఎక్కడ చూస్తాము? ఏదేని తోటలో జీవవృక్షం చూస్తాం. ఏదేని తోటలో జీవవృక్షము ఇప్పుడు ఎక్కడ ఉన్నది? దేవుని పరదేశంలో ఉన్నది. అవును కదా? దేవుని పరదేశంలో ఉన్నది. అలాగైతే ఇది ఏ పరదేశం? ఇక్కడనే క్రైస్తవత్వం కొట్టుకుంటుంది తెలుసునా? ఇక్కడ ఈ పదం దగ్గర అర్థం కాక క్రైస్తవులు కొట్టుకుంటున్నారేమని. ఇప్పుడు జీవవృక్షం అయిపోయింది, ఏదేని తోటలో లేదు, ఇప్పుడు ఎక్కడ పోయింది? ఇప్పుడు దేవుని పరదేశంలోకి వచ్చింది. అలాగైతే ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉన్నది? ఇది అర్థం కావటంలా. అర్థమవుతున్నదా? పరదేశం అర్థం కావట్లా. ఇక్కడ యేసుప్రభువు అన్నారు ఏమని? శిలువ మీద ఉన్న దొంగతో అంటాడు యేసుప్రభువు ఏమని? నేడు నీవు నాతో కూడా అన్నాడు, అనలేదా? నేడు నాతో కూడా పరదేశంలో చెప్పి అన్నాడు. అలాగైతే ఇప్పుడు ఎక్కడున్నది జీవవృక్షము? పరదేశు. అంటే ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉన్నది? పరదేశం ఎక్కడ ఉన్నది? ఇక బోధ మొదలైంది. ఇప్పుడు 3 ఆకాశంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు జీవవృక్షాన్ని చెప్పండి, నువ్వు ఎక్కడ పోవాలి? 3 ఆకాశంలో పోవాలి. అయ్యో దేవుడా,
కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాము అని చెప్పంటే అర్థం చేసుకోవడం లోపం ఉందని గుర్తించాలి. ఏమిటో లోపం అనేది మనం ఇక్కడ పరీక్ష చేద్దామండి. ఏం చెప్పబడింది? పరదైసు అని చెప్పాలా, దేవుని పరదైసు. ఈ పదం మిస్ అయిపోతుంది ఇక్కడ. సాధారణంగా మనం ఎక్కడ మన కన్ను, మన చెవి, మన హృదయము దేని బట్టి తెలుసిన పరదేశం అనగానే ఒకటి పరదేశం పడుద్ది. మొత్తం పరదేశం ఒకటి కొట్టాం. ఇక్కడ జరుగుతున్నటువంటి మిస్టేకు, ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏం చెప్పంటే పరదేశం కానీ మనకు ఏమైపోద్ది ఇక అబ్రాము లాజరును పరదేశు ఇక ఫిక్స్ అయిపోద్ది. ఇక కొద్దిగా చదువుకోవడం తెలుసిన పరదేశం ఇప్పుడు అక్కడ లేదు కదా, అక్కడి నుంచి 3 ఆకాశానికి వెళ్ళిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉంది? ఇప్పుడు 3 ఆకాశంలో ఉన్నది. కాబట్టి బోధలు ఏం చేస్తుంది తెలిసిన వ్యక్తుల్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఎందుకని? పరదేశం అనే పదం చూస్తాం కానీ పరదేశం ముందే ఉన్నది దేవుడని పదం దగ్గర చూడాల. అర్థమవుతున్నదే? ఇక్కడ మనం కూడా మోసపోతుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ పరదేశం కానీ మనందరం ఇప్పుడు ఏమో ఫిక్స్ అయిపోయి ఉన్నాము, పరదేశాన్ని పరదం ఫిక్స్ అయిపోయాం కానీ దానికి ముందర పదం చూసుకోవట్లేదు. ఏమిటి ఇది? ఎవడో గుర్తించడంలా. అంటే మన మనసులు, మన హృదయాలు దేని మీద ఫిక్స్ అయిపోతున్నాయో ఇక్కడ మనం జాగ్రత్త పరిశీలించాలి. పరదేశం ఫిక్స్ అవుతుంది తప్ప అక్కడ దాని ముందు ఇంకో పదం ఉంది కదా, అది ఒట్టి పరదేశు కాదు, దేవుని పరదైసు. ఇది మనం గుర్తించాలి. కనుక ఇది గుర్తించకపోతే అందరిలాగా బోత పట్టంలో మనం కూడా వరమైపోతాం. అందుకని ఎప్పుడు కూడా వాక్యాన్ని ఏం చేయాలి? నేను చాలాసార్లు గుండె గబికమంటా ఉండేవి. అయితే తినమంటే ఇస్తా అన్నాడు, ఎక్కడుంది ఇది? పరదేశు అంటే పరదేశు పోవాను. ఎట్లా రా బాబు, ఏ పరదేశం చెప్పబడింది అనేది ఎవరు గుర్తించడం. అందుకని చెప్పబడ్డ పదము చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము లాజరు ఉన్నది, అది కూడా పరదేశే కదా. అక్కడ చెప్పబడింది కూడా పరదేశే, కానీ అక్కడ దేవుడు పరదేశం అన్నాడా? అక్కడ దేవుడు పరదేశం అనలా. అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు, అవును కదా, అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు. కనుక అక్కడ పరదేశం అనేది ఇంకో విధానం చెప్పబడింది. అక్కడికి ఏమున్నది? నెమ్మది. అక్కడికి ఏముంటుంది? ఆనందము, విశ్రాంతి. అంతేనా? ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు అక్కడ యాతన పడుతున్నావు. కనుక ఇప్పుడు పరదేశం అంటే ఏమిటిది? అది అబ్రహాము ఉన్నది, లాజరు ఉన్నది. ఏమిటిది అది? నెమ్మది పొందుకునే స్థలము, అనగా విశ్రాంతి పొందుకునే స్థలము, బాధలు మర్చిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి స్థలము. అలాగైతే అది వేరు, ఇది వేరు. ఇక్కడ చెప్పబడ్డది ఏమిటిది? ఈ దేవుని పదంగా నువ్వు తీసివేసావనుకో నిన్ను మోసం చేసుకుంటే లెక్క. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అనగా యేసు ప్రభువు వారు నొక్కి ఒక్కనిస్తున్న పదం ఏమిటిది? దేవుని పరదేశం అన్నాడా, పరదేశం అన్నాడా? దేవుని పరదేశు. ఇది క్రైస్తవ మిస్ అవుతున్నది. చదివేవాడు 100 సార్లు చదువుగాక 100 సార్లు చదివి ఇప్పుడు ఏది మిస్ అవుతున్నది? దేవుని పదం మిస్ అవుతుంది. అక్కడ ఏది పట్టుకుంటున్నావు? గట్టకనా పరదేశాన్ని కొద్దిగా పట్టుకుంటున్నాం కానీ దేవుడిని పదం వదిలేస్తున్నాం. కనుక మనం ఎంత మోసపోతున్నామో కదా. ఇప్పుడు చెప్పకపోతే మీకు కూడా జరగదు, అవును కదా? ఎందుకు? నాకే కొన్ని సంవత్సరాలు ఎరగల నాకు ఈ పదం. ఎన్నిసార్లు చదివి ఉంటాను ఈ బైబిల్ని, ఎన్ని ప్రసంగాలు విన్నాను, చదివాను, నేనేం బోల్తా పడ్డానమాట. గుండె ఆడకొచ్చి బాదుకునేవాడిని దేవుడా అని చెప్పని. కానీ అసలు ముందున్న పదం చూడలేకపోయి నేనే. అలాగైతే అప్పుడు అనుకున్నాను అన్నమాట, నేనే చూడలేకపోతే మరి క్రైస్తవ సమాజంకి ఎక్కడ ఉందప్ప అని నేనే గొప్పగానే చెప్పట్లే ఎక్కడ అని నాకు నేను పరీక్షించుకోవాల్సి వచ్చింది. నాకు నేను పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేనే ఎక్కడున్నానని చెప్పి అనుకున్నప్పుడు మరి క్రైస్తవ సమాజం ఎక్కడ ఉన్నది? నేను చదవగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, గ్రహించగలుగుతున్నాను, మరి లేని వారి పరిస్థితి ఎక్కడ ఉందని ఏమి లేని పట్టుకోగలుగుతారు? కనుక వినటం అంటే ఎలా వినాలి? పరదేశం అనగానే దాన్ని పట్టుకున్నాం కానీ దేవుని పరదేశం దేవుని వదిలేసాం కదా. ఇలాగ మనం ఎన్ని వాక్యాలను మోసపోతున్నాము, ఎన్ని వాక్యాన్ని మనం దాటేసుకుని పోతున్నాము. అవును కదా? అది దేవుడు ఉన్న పరదేశం. మీరు క్రైస్తవులను అడగండి, 3 ఆకాశంలో పరదేశం ఉందని చెప్పన్నావు, రైట్? అది ఉందో లేదు మాట్లాడుతున్నాను, ఉంచండి. మరి అక్కడ దేవుడు ఉన్నాడా? లేడు. యేసు ప్రభువు ఉన్నాడా? యేసు ప్రభువు కూడా లేడు. మరి ఎట్లా ఉంటుంది అక్కడ దేవుడు లేడు, యేసు ప్రభువు లేడు. మరి అక్కడ పరదేశం ఎట్లా? మరి జీవరక్ష ఎట్లా ఉంటుంది అక్కడ? ఎవడన్నా గ్రహించగలుగుతున్నాడా? మిస్ అవుతున్నాము. అపవాది ఎక్కడే మనల్ని ఏం చేసి తెలుసునా?
మోసం చేస్తుంది, ట్రాప్ ఇస్తుంది అనమాట. అరే ఆ పదం చదవగలరా నాయన అని చెప్పని. ఏ పదము? నువ్వు కావాల్సింది పరదేశే పట్టుకో, నాకు ఏ బాధ లేదు. దాని ముందున్న దేవుడని పదం పట్టుకోబాక. పట్టుకుంటే నా ప్రాణ అక్కడ నేనైపోతా. అందుకని అందరినీ మోసం చేస్తున్నది ఎక్కడని చెప్పంటే దేవుడిని పదాన్ని వదిలివేస్తున్నది. కనుక ఇక్కడ లేఖనం నొక్కి రాయించిన పదం ఏమిటి? దేవుని పరదైసు, దేవుని పరదైసు. అందుకని అది వేరు, ఇది వేరు. చాలామంది ఎంతమంది యాజ్ఞిస్తున్నారు? ఏదైనా తోట ఎక్కడుందనుకుంటున్నారు? జీవవృక్షం ఎక్కడుందనుకుంటున్నారు? అసలు ఏదైనా తోట ఎక్కడుందనుకుంటున్నారు? బోధించి బోధ తయారీ మరలా ఇదేంద్ర నాయన, నాకైతే మైండ్ పోతా ఉంటుంది ఒకసారి. ఎక్కడుందనుకుంటున్నా? ఏదైనా తోట పరదైసులో ఉంది. ఆదాములు పడిపోయింది ఎక్కడ అనుకుంటున్నారు? పరదైసులో. ఎందుకు? ఏదైనా తోట ఉంది అక్కడ, జీవవృక్షం ఉంది అక్కడ, పరదైసులో. కాబట్టి ఆదాములు పడిపోయింది అక్కడ, పరదైసులో పడిపోయారు అని బోధించే వాళ్ళు తయారయ్యారు. అది ఏ పరదైసో ఏం చెప్పబడిందని చూసుకునేవాడు లేనే లేడు. అర్థమవుతున్నాయా? కనుక ఏదేం తోటలో పడిపోయారు, ఏదేం తోటలో ఏమున్నది? జీవవృక్షం ఉన్నది. ఇప్పుడు ఆ జీవవృక్షం ఎక్కడ ఉన్నది? పరదైసులో ఉన్నది. కాబట్టి ఆదాములు ఎక్కడ పడిపోయారని చెప్పంటే పడిపోయినది భూమి మీద కాదు, పడిపోయింది పరదైసులో. ఎన్నవాడు ఏమనుకుంటాడు? నిజమేగా మరి, కనపడుతుందిగా. అబద్ధం అనుకుంటారు ఎవరన్నా? అనుకోరు. కనుక నాకు తెలుస్తూ ఉండేది ఇదేం తేడా ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? ఆది కాలం బాధ దరిద్రుడికి ఎప్పుడు అనిపించింది? అక్కడ ఏమున్నాయి? ఎప్పుడు నది ఉన్నది, టైగ్రిస్ నది ఉన్నది. ఆ నదులు భూమి మీద ఉన్నాయి. అక్కడ డౌట్ వస్తూ ఉంటుంది, భూమి మీద నదులు కదా అవి, మరి భూమి మీద నదులు అయితే నువ్వు వెళ్ళి అక్కడెక్కడ చెప్పుస్తున్నావు ఏంటి అంటే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నట్లు లెక్క. వినే వాళ్ళని మోసం చేస్తున్నావు, చెప్పి నువ్వు కూడా మోసం చేసుకుంటున్నావు. అందుకని నాకు మైండ్లో తెలుస్తూ ఉండేది, ఎప్పుడైనా నాకు డౌట్ ఉంటా ఉండేది, ఇదేం తేడా ఉందనేది. మనం ఎదిరిద్దామా, నీకేం తెలుసు అని చెప్పి అంటావు. తెలుస్తూ ఉండేది. తర్వాత నాకు అర్థమైంది తెలుసునా, అక్కడ మిస్ అయిపోతున్న మార్కు దేవుడు. దేవుని పరదశ అనే పదాన్ని మనం దేవుని పరదశకం చదవాలి, కానీ నువ్వు పరదశకు చదువుకున్నట్టయితే నిన్ను మోసపుచ్చుకుంటాం సంగతి గుర్తుంచుకోవాలి. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దేవుని పరదశలో ఉన్న జీవవృక్షము, దేవుని పరదశలో ఉన్న జీవవృక్షము. అలాగైతే ఇప్పుడు దేవుని పరదశ అంటే ఏమిటి? అర్థమవుతున్నదా? దేవుని పరదశ అంటే ఏమిటిది? నూతన యెరూషలేము. అర్థమవుతుందా? దేవుడు ఉండేటువంటి లోకము పరదైసు, నూతన యెరూషలేము, మనుషులతో కూడా ఉండేటువంటి స్థలము. దేవుడు మానవుడు ఇరువురు కలగలిసి ఉండే స్థలము నూతన యెరూషలేము. అయితే దానికి ముండ్రుచి 1000 ఏళ్ల పరిపాలనా కాలము. అర్థమవుతున్నదా? కనుక ఇప్పుడు దానికి ముండ్రుచి సంఘము. మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు సంఘములో క్రీస్తుని భుజించవచ్చును. జీవవృక్షం అంటే ఎవరు ఇంతకే? చాలామంది జీవవృక్షం చెట్టుకుంటా ఉంటారు. ఇక నిజమే, ఏదైనా తోట చెట్టే, కానీ దానిలో ఉన్న సారం ఎవరో? స్వయాన దేవుడు. అందులో ఉన్న సారం ఎవరు? స్వయాన దేవుడే. కనుక జీవవృక్షం చెప్పంటే ఏదో ఒకటి బాకండి, స్వయాన దేవుడు. ఇక్కడ మనము ఒక ప్రాముఖ్య పదాన్ని ధ్యానం చేసి వాక్యం ముగింపుకొద్దామండి. అక్కడ ఏం చెప్పబడింది? జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ మనం నేర్చుకోబోయే పదం చెప్పంటే జీవవృక్షము. జీవవృక్షముకు 2 పదాలు కదా, కరెక్ట్ కదా? జీవం అనే పదం ఒకటి, వృక్షం అనే పదము ఒకటి. ఈ 2 కలిస్తే ఏర్పడిన పదమే జీవవృక్షము. ఇక్కడ జీవాన్ని ఏమంటారు? జోయే అంటారు. జీవాన్ని గ్రీకులో జోయే. జీవాన్ని ఏమన్నారు గ్రీకులో? జోయే, జీవము. వృక్షానికి వాడిన పదము డెండ్రోన్ వాడాలి. చెట్టుని ఏమంటారని చెప్పంటే, చెట్టుని వృక్షాన్ని ఏమంటారని చెప్పంటే డెండ్రోన్. డెండ్రోన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ గ్రీకులో ఉపయోగించిన పదము డెండ్రోన్ కాదు, చెట్టుకు ఉపయోగించిన పదము. వృక్షానికి ఉపయోగించిన పదము ఏమైనా ఉపయోగించాలి? డెండ్రోన్ ఉపయోగించాలి, కానీ ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి తెలుసునా? జులోన్, క్ష అంటాం కదా, క్షులోన్. మన తెలుగులో చెప్పాలని చెప్పంటే క్షులోన్.
క్షులో అంటే అర్థం ఏం తెలుసునా? క్షులు అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించే పదాన్ని తిరిగి మరలా పేతురు మొదటి పత్రికలో ఉపయోగించాడు. మనం ఆ మాట చూసినట్టయితే మనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. అక్కడ ఉంది కదా, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయం జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఇక్కడ చెప్పబడి పదం ఏమిటిది? మ్రాను. చెప్పబడి పదము మ్రాను. మ్రాను అనేది చెట్టులో ఒక భాగం. అదవుతుందా? చెట్టులో ఒక భాగం ఇది. కనుక ఇక్కడ జులోన్ అనే పదాన్ని ఇక్కడ జులుగా ఉపయోగించారు. అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ మ్రాను అర్థం. అంటే ఏం చెప్పబడింది? దీన్ని మనం కరెక్ట్గా తర్జుమా చేస్తే ఏమని వస్తుంది? జీవమాను అని వస్తుంది. జీవమాను. అలాగైతే ఏమిటిది మ్రాను? ఈ మ్రాను గురించి అపోస్తలుడైన పేతురు చెప్పాడు. అనగా యేసు ప్రభు వారు మరణించిన మ్రాను అని చెప్పని. మన పాపముల విషయం ఆయనే ఏం చెప్పాయన? మ్రాను మీద మోసుకొనెను. మన పాపమును తానే ఆయన మ్రాను మీద మోసుకొనెను. అలాగైతే మ్రాను మోసుకెళ్ళింది అంటే అర్థం తెలుసునా? ఇక్కడ నీవు తింటున్న జీవవృక్షం అనేది ఎలా వచ్చినది అని చెప్పంటే క్రీస్తు శిలువ యజ్ఞం ద్వారా వచ్చినది. పాపం చేయకముందు ఉన్నటువంటి జీవవృక్షం ఏమిటిది? ఆదాములు తినవలసిన జీవవృక్షము. కానీ ఇప్పుడు తినబోయే జీవవృక్షం ఎలా వస్తుంది చెప్పంటే ఇది ఎలా వస్తున్నది? యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా వచ్చేది అయ్యన్నది. శిలువకు వేరుగా జీవవృక్షం లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఏం చేస్తాం చెప్పండి? తెలుగు తర్జుమాలో ఏమన్నది? జీవవృక్షం ఇంగ్లీష్ చదువుకున్నదే ఉంటుంది. ట్రీ ఆఫ్ లైఫ్ అని రాస్తారు కానీ ఇంకోటి రాయరు. కానీ గ్రీకులో వాడిని పదం గమనించాలి. గ్రీకులో వాడిని పదం ఏమిటిది? జులో. దాన్ని షష్ఠీ విభక్తిలో అయినప్పుడు జులు అని వస్తుంది. అలాగైతే ఇక్కడ అంటే అర్థం తెలిసిన మ్రాను. ఏ మ్రాను? శిలువ మ్రాను అని చెప్పని అపోస్తలుడైన పేతురు తన పత్రికలో ఉపయోగించాడు. అలాగైతే ఈ జీవవృక్షం అనేది నీకు ఎలా లభ్యమవుతుంది అనుకున్నప్పుడు, నువ్వు ఎలా పొందుతావు అనుకున్నప్పుడు ఎలా పొందుతావు? క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా. నీకు ఎలా దక్కుతుంది చెప్పంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానం కనుక లేకపోతే నువ్వు పాలింపులు పొందలేవు. అలాగైతే ఇది మనం గమనించాల్సిన విషయమైనది. కనుక ఈ జీవవృక్షం మనకు ఎవరో? స్వయాన ప్రభువే. ఆయన తన ఎన్నిసార్లు చెప్పున్నాడు? ఆయన జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను త్రాగువాడు నిరంతరము జీవించును. ఎన్నిసార్లు చెప్పాడు యేసు ప్రభు వారు. ఈ మాటను క్రైస్తవులను గమనిస్తానని చెప్పి అనుకుంటా ఉంటాను, కానీ ఇది గమనించడంలా ఏమంటారు? రొట్టెలు వచ్చినప్పుడు అది తీసుకున్న మొక్కే జీవాహారం అనుకుంటా ఉంటారు. అది జీవాహారం కాదు బాబు, అది జ్ఞాపకార్థం సూచన చెప్పని 8 సార్లు ముత్తుకుంటున్నా కానీ మళ్ళీ అక్కడికే పోతా ఉంది. ఏం చేయాలని అర్థం కావట్లేదు నాకు. రోజు తినమని యేసుప్రభు చెబుతూ ఉంటే నేను ఆ రోజే తింటాను. మరి ఏమన్నాక ఇంకా మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు దాన్ని వారం పోయింది, నెలకు పోయింది. నెల తీసుకునే ఉన్నారు, 2 నెలలకు ఒకసారి తీసుకునే కూడా ఉన్నారు. ఇంకో నువ్వు ఏ క్రైస్తవులు అవుతావు ఇక? అవును కదా? ఎంత తీసుకుంటావు? అది కూడా ఏమన్నా తీసుకుంటా తింటావా? ముక్క ఎక్కువ తింటామంటారు. ఇదేం తినడానికి కాదు, జ్ఞాపిస్తుండే చెప్పంటారు. నువ్వే అంటున్నావు మరలా ఎక్కువ తీసుకుంటూ తినడానికి కాదు, జ్ఞాపిస్తుండగా చెప్పాను. మరి జ్ఞాపిస్తున్నప్పుడు తింటాం ఎందుకు ఇది? నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయమన్నప్పుడు నువ్వు ఏమంటావు? ఇదే తింటే అన్నం అనుకుంటున్నావు ఏంటి? ఆయన జ్ఞాపకం తీసుకుంటే ఒక ముక్క తీసుకొని చెప్పంటారు. మనం ముక్క తీసుకుంటూ నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ తింటున్నావు. జ్ఞాపకం చేసుకోవడం తీసుకునేది నువ్వు ఎట్ట తింటున్నట్లు లెక్క అయింది. కనుక క్రీస్తుని రోజు తినాలి. ఆయన ఒకప్పుడు తినమని కాదు చెప్పింది, ఆయన రోజు తినమని. రోజు తినాలి. ఆయన ఎలా నువ్వు తినగలుగుతావు అని చెప్పంటే ఆనాడు యూదులు అదేమని, నీ శరీరం ఎట్ట తినమయ్యా బాబు, నీ శరీరం ఎట్ట తింటాము? ఏమిటి బలి ఉన్నది, నేను కోసుకొని తినమంటావా ఏంటి? బలి చెప్పావు నువ్వు కొద్దిగా ఆలస్యమైనా. ఏం మాట్లాడుతున్నానికి? మైండ్ మాట్లాడుతుందా? మైండ్ పోయింది దానికి ఏమన్నా? అలాగైతే ఆ మాట ఎప్పుడు చెప్పిన మాట తర్వాత పొందబోయే స్థితికి చెప్తుందండి. ఆయన శిలువ మరణం పొందుతాడని, పునరుద్ధరణ తిరిగి లెగుస్తాడని, లేచి మనకు జీవాహారంగా అవుతాడని. కనుక ఇప్పుడు మనం ఏం చేయొచ్చు మరి? అప్పుడే తిన్నామా? ఇప్పుడు తినకూడదా? తినవచ్చు. అయితే
అక్కడ మనకు ఏం చెప్పబడింది? ఇప్పుడు తినొచ్చు, డైలీ తినొచ్చు. ఎలాగా? ఆత్మగా ఉన్న క్రీస్తుని. నువ్వు ఆత్మగా ఉన్న క్రీస్తు అనుభవించడం ద్వారా రోజును క్రీస్తుని తినవచ్చు. అయితే ఇప్పుడు జయించేవాడు ఎవరు ఉంటే వాడి స్పెషల్ పోర్షన్ అర్థమవుతుంది. ఇక్కడ స్పెషల్ అనమాట. స్పెషల్ గిఫ్ట్ ఏంటిది? దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ మనము ఇది ఏమని చెప్పుకోవచ్చు? గట్టిగా చెప్పుకుంటే నూతన ఎరుషలేము. కానీ నూతన ఎరుషలేము తెలుసునా? కామన్ పోర్షన్. ఎందుకు కామన్ అని చెప్పానంటే ఓడిపోయిన అందరూ ఎప్పుడు ఏమవుతారు? మధ్యలో గెలుస్తారు. వేళ్ళ కాలంలో అందరూ ఏమవుతారు? గెలుస్తారు. వాళ్ళు కూడా గెలిచి ఏమవుతారు? వాళ్ళు కూడా నూతన ఎరుషలేములోకి ప్రవేశిస్తారు. అందుచేత నూతన ఎరుషలేములో పొందుకోబోయేటువంటి ఫలం అనేది ఏమిటిది? కామన్. రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ ఆ తానికి జయించబడి వారు అయ్యి అందరు పొందుకుంటారు. కానీ 1000 ఏళ్ల కాలంలో పొందుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ 1000 ఏళ్ల కాలంలో పొందుకోని చెప్పడం యేసు ఇక్కడ చెబుతున్నాను, నొక్కి చెప్పే మాట అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు ఇప్పుడు దీన్ని పోషినప్పుడు పొందుకోలేవు, కానీ 1000 ఏళ్ల కాలంలో తింటావు, క్రీస్తు అనుభవిస్తావు. ఇది నీకు ప్రత్యేకమైన గిఫ్ట్ అనమాట. అంటే అర్థం ఏమిటిది? 1000 ఏళ్ల కాలంలో పొందకుండా ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వారు ఈ ఆహారం తినలేరు అని అర్థం. అందుచేత మనం ఏం గుర్తుంచుకోవాలి చెప్పంటే 1000 ఏళ్ళలో తినటం నేర్చుకోవాలి. 1000 ఏళ్ళలో తినేది జయించువాడికి దేవుడు ఇచ్చేది. ఎందుకని? లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తున్నది. ఈ ఓడిపోయిన వారందరూ నూతన ఎరుషలేములోకి వెళ్ళేసరికి ఏమవుతారు? అందరూ సెటిల్డ్ అయిపోతారు, జయించువారు అయిపోతారు. కనుక అక్కడందరికీ కామన్. అందుకని జీవవృక్షం అక్కడ చెప్పాలి. నూతన ఎరుషలేములో జీవనది ఉన్నది. జీవనది కావాలను ఏవలను జీవవృక్షం నేను నెల అది కాపులు కాస్తున్నాను. అంతే కదా? 12 కాపులు కాస్తుంది. నెలకి వస్తుంది చొప్పున. సంవత్సరానికి 12 కాపులు. అలాగైతే అక్కడ అందరు తినవచ్చు. కానీ 1000 ఏళ్ళలో అందరు తినలేరు, ఓడిపోయిన వారు. అందుకని ప్రభావం జయించువాడు ఎవడో, జయించువాడు అని చెప్పాను. నువ్వు తినగోరితే నూతన ఎరుషలేము ముందు వస్తుందా? 1000 ఏళ్ళు ముందు వస్తుందా? 1000 ఏళ్ళు ముందు వస్తుంది. 1000 ఏళ్ళు తింటే నేర్చుకోవాలి. ఇది స్పెషల్ పోర్షన్. దానికోసం ఇక్కడ ప్రభు పిలుస్తున్నది. అందుచేత మనం ఏం గుర్తుంచుకోవాలి అని చెప్పంటే దేవుని పరదేశం అన్నప్పుడు ఆయన ఉండే చోటు, ఆయన రాజ్యము 1000 ఏళ్ళలో తింటాం నేర్చుకోవాలి. ఇంకెట్లా నూతన ఎరుషలేము పోయినప్పుడు తింటాం అనుకో, అది కామను. అది ప్రత్యేకత కాదు. నీ ప్రత్యేకత ఏమిటిది? 1000 ఏళ్ళలో తిన్నావా లేదా? ఇది గొప్ప. కనుక ఏం గుర్తు తీసుకోవాలి? ఇప్పుడు దేనికయ్యా జయించాలి? 1000 ఏళ్ళ కాలంలో జీవవృక్షం తినటానికి. నూతన ఎరుషలేము ఎక్కడ తింటావు? ఎక్కడ తింటావు? అది కాదు కామనం. 1000 ఏళ్ళ కాలంలో తినాలి. ఇది జయించు వాడికి ఇచ్చేటువంటి ప్రభు ఇచ్చేది. రైట్. ప్రభుకి ఎంత స్తోత్రం. ముందుకెళ్తున్నాం. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. బైబిల్ మొత్తం ఆది కాండం ప్రారంభం ఈ ప్రకటన గ్రంథంతో మూసే వరకు దేంతో ఏం చెప్పబడుతుంది? తినుట. ఇలా ఏ క్రైస్తవున్నా తెలుసునా? జ్ఞానం సంపాదించుకునే క్రైస్తవులు ఎక్కువైపోయారు. మా అసలు చెప్తే మైండ్ తిరిగిపోద్ది అని చెప్పంటారు. మైండ్ తిరిగిపోతే ఏం సుఖం? తినటం ముఖ్యమా లేకపోతే మైండ్ తిరిగిపోవడం ముఖ్యమా? తినురా నాయన అని చెప్పని బైబిల్ చెబుతున్నది. మనం కావాల్సినది తినే క్రైస్తవులు కావాలి, కానీ జ్ఞానం తెచ్చుకునే క్రైస్తవులు కాదు. బ్రదర్లో ఉన్నదంతా ఇప్పుడు జ్ఞానబోధే. నువ్వు ఎంటా ఉండు, గిర్రం తిప్పుతారు, మైండ్ అంతా టిర్రని తిరిగిపోదు అనమాట. కావాల్సింది ఇప్పుడు జ్ఞానబోధ కాదు. ఏం బోధ? జీవాహార బోధ కావాలి. క్రీస్తు నువ్వు తినే బోధ కావాలి. రోజు తిని నేర్చుకోవాలి. రోజు తిను. ఇక్కడ తిని వేణలు ఇది తింటావు. ఇక్కడ తింటాం ఓడిపోతే ఏమైపోతుంది? రాదు. కనుక ఇవన్నీ ఆచరణీయాత్మకమైన సంగతులు. ఏదో జ్ఞానం నేర్చుకోమని జ్ఞానం అంటే నేను జ్ఞానం తుణికిస్తాను కాబోకండి. నేను జ్ఞానాన్ని తుణీకరించడం లేదు. జ్ఞానపరంగా వినమని చెబుతున్నాను, కానీ అది నీకు జీవపరంగా మారాలని కోరుకుంటూ ఉన్నాను. అది నీకు జీవం అవ్వకపోతే దానివల్ల నీకు ప్రయోజనం ఏది కూడా లేదు. కనుక అందరూ ఏం చెప్తారు? బాగా చెబుతున్నారు. ఎక్కడ వింటున్నప్పుడు నీ మైండ్ బాగా అప్పుడు పదులుగా తయారవుతుంది, కానీ నీ ఆత్మ ఏమవుతున్నది? దీనదశలో ఉంటున్నది. అందుకని ఇక్కడ నీ దృష్టి దేని మీద ఉండాలి? నీ ఆత్మ గంతులు వేస్తున్నది చూసుకోవాలి.
నీ మనసు కాదు గంతులు వేయాల్సింది. ప్రసంగం బాగా చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు ఏమవుతుంది, మనసు బాగా షార్పు తయారవుతుంటుంది, పదునుగా తయారవుతుంది, దృష్టి అంతా మనసు బాగా కేంద్రీకృతం అవుతుంది, అన్నీ బాగుంటాయి, కానీ ఆకలి తీరదు. కనుక ఇక్కడ మనకు ఆకలి తీరవలసినది మనసులో కాదు, ఆత్మలో. అందుకని ఆత్మలో ఉన్న ప్రభువుని తినటం నేర్చుకోవాలి. అది వాక్యం ద్వారా తినవచ్చును, ప్రభువు నామం పిలుచు ద్వారా తినవచ్చు. అందుచేత మన ఈ విషయాలు గుర్తుంచుకుందామండి. మన ప్రాముఖ్యమైన కర్తవ్యం ఏంది అంటే క్రీస్తుని తినుట తప్ప మరొకటి లేదు. ఎందుకని ఆదికాండం మొదలైంది ఆదికాండం మొదట్లో దేవుడు ఏమన్నాడు, తినమని చెప్పన్నాడు. పని చేయమన్నాడా? తినమని చెప్పాడు. ప్రాణంగా ముగిపోయినాడు ఆయన. మళ్ళీ జీవస్ఫలం ఫ్రీగా ఇస్తా తినమన్నాడు. ఎప్పుడు తప్పుకోతున్నాయా జీవజంతా రండి అని చెప్పన్నాడు. కనుక అయితే బైబిల్ ఆది మొదలుకొని ప్రాటగంధం అంతవరకు చూస్తే తినటమే ప్రాముఖ్యత ఇచ్చింది. ఎవరిని తినాలి? దేవుణ్ణి, అనగా క్రీస్తు ప్రభువుని తినాలి. ఆయన పిలిచే సమాజాన్ని రండి నేను తినమని చెప్పన్నాడు. అన్నారు కదా, నిన్నటి తింటామని చెప్పన్నాడు. ఇప్పటి క్రైస్తవుకి బోధ అర్థం కావట్లా. ఆయన ఆత్మ అయ్యాడు, ఆత్మగా ఉన్న ఆయన మనం తినవచ్చిన సంగతి తెలియటంలా. కనుక సత్యాన్ని గుర్తిద్దామండి, మనం ప్రభువుని తిందామండి. తద్వారా మనం జయించువారు అవుదామండి. 1000 ఏళ్ళు తిందామండి. నూతన విషయంలో అందరితో కలిసి ఇంకా అదనంగా తిందామండి. కనుక మనం ఏ క్రైస్తవులమే, తినే క్రైస్తవం చెప్పి అనేది మాత్రం మనం మర్చిపోద్దని మరీ కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందామండి, జయించువారు అవుదామండి. ఆమేన్. అటు కృప దేవుడు ఇచ్చును గాక. ఆమేన్.